ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలి కాలంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఆయనది రాజకీయ ఆందోళన. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం గురించి అంతగా ఆందోళన ఉంటే ఆయనకే ఫోన్ చేసి ఆరోగ్యం గురించి బోగట్టా తెలుసుకోవచ్చు. కానీ అలా చేయటం లేదు. బహిరంగ సభల్లో మాట్లాడుతూ నవీన్ పట్నాయక్ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడం వెనుక ఏదో కుట్ర ఉందని, తాము ఒడిశాలో అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని మోడీ ఏమేమో మాట్లాడుతున్నారు. అంటే ఆయన వెనుక ఏదో కుట్ర జరుగుతుంది అని, ఆయన ఆరోగ్యాన్ని ఎవరో కావాలని పాడు చేశారని, తమిళనాడు నుంచి వచ్చిన అధికారి దాని వెనక ఉన్నట్టు రకరకాల, అంటే ప్రధాని స్థాయిలో మాట్లాడకూడని మాటలు అన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇంత గతంలో ఏ ప్రధాని ఇలా మాట్లాడలేదు. ఇది నరేంద్ర మోడీకి మాత్రమే ప్రత్యేకం. 4-5 పార్లమెంటు సీట్లు అదనంగా సంపాదించడానికి మోడీ ఇంతగా దిగజారాలా అన్న ప్రశ్న సహజంగా తలెత్తుతోంది. అది ఎలా ఉంచితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రసంగాల తీరు చూస్తే ఆయన మానసిక సంతులనం లేక మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారా అన్న అనుమానం వస్తుంది. మరో 5 ఏళ్లు దేశ ప్రధానిగా కాగోరే మోడీకి, ఆయన జిగ్రీదోస్ అమిత్ షాకు మానసిక సంతులనం సరిగా ఉండాలని కోరుకుందాము. ఆయన ఇప్పుడు కన్యాకుమారిలో ధ్యానం 48 గంటల ధ్యానం చేయటం, అందుకు సహకరించాలని, అందుకు తోడ్పడాలని, దేశ ప్రజల సంక్షేమానికి ఆయన ఆయన ప్రార్థన చేస్తారని, ధ్యానం చేస్తారని, అలాగే తనకు మానసిక సంతులనం సంయమనం రావాలని కోరుకుంటారని ఆశిద్దాం. తాజాగా ప్రధాని మాటలు చూద్దాం. గాంధీ సినిమా వచ్చే వరకు ప్రపంచానికి మహాత్మా గాంధీ తెలియడట. ప్రభుత్వాలు గాంధీజీని ప్రమోట్ చేయలేదట. నిత్యం గాంధీజీని, ఆయన వారసత్వాన్ని, వారసులను ఆడిపోసుకునే ఆర్ఎస్ఎస్ పాఠశాల నుంచి వచ్చిన మోడీజీ మాటలు విస్మయం కలిగిస్తాయి. ఆయన నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు ఏమిటో చూద్దాం. మార్టిన్ లూథర్ కింగ్, మండేలాకు మహాత్మా గాంధీ తక్కువేమీ కాదు. దీనికంటే హాస్యాస్పదమైన మాట మరొకటి ఉండదు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు గాంధీజీ చూపిన మార్గం, అహింసా మార్గమే సరైనది దారి చూపింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గాంధీజీ ప్రపంచ పీడిత జనానికి అనేక పోరాట మార్గాలను చూపించారు. సహాయ నిరాకరణ, నిరాహార దీక్ష, ప్రభుత్వాలు తెచ్చే చీకటి చట్టాలను వ్యతిరేకించడం వంటి ఆ మార్గాలు, సాధనాల ద్వారా కోట్లాది మంది భారతీయులను ఆయన చైతన్యపరిచారు. ప్రపంచంలో అనేక పీడిత జాతులు విమోచన ఉద్యమాలకు ఆయన ఒక కరదీపికగా నిలిచారు. అరబ్ ఆఫ్రికన్ సమాజాలను ఆయన ఆశాజ్యోతిగా నిలిచారు. ప్రభుత్వ దుందుడుకు విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చి ద్వారా ఆయన వ్యతిరేకించారు. ప్రజలలో ఆవేశాన్ని రేకెత్తించి ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అమెరికాకు 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా గాంధీజీ రచనలు, జీవితం తనకు ప్రభావితం చేశాయని చెప్పారు. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ గాంధీజీ వంటి మహోన్నత వ్యక్తి ఈ నేల మీద నడయాడారంటే భావితరాలు వారు నమ్మరేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. 1969లో గాంధీజీ శత జయంతి సందర్భంగా ఆయన రచనలను నవజీవన్ ట్రస్ట్ పుస్తక రూపంలో అతి చౌక ధరకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థి దశలోనే ఆ పుస్తకాలన్నీ దాదాపు చదివిన అదృష్టవంతుల్లో నేను ఉన్నాను. ఆ పుస్తకాలన్నీ నాకు బహూకరించిన స్నేహితురాలిని మనసారా గుర్తు చేసుకుంటున్నాను. నేతాజీకి అటువంటి మోడీజీకి అటువంటి స్నేహితులు ఉన్నా, పుస్తకాలు చదివే అలవాటున్నా గాంధీజీపై ఇటువంటి వ్యాఖ్యానాలు ఆయన చేసి ఉండేవారు కాదు. గాంధీజీని ఎవరూ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ధృవతార లాంటి వాడు. ప్రపంచంలోని అనేక దేశాలు పర్యటించినప్పుడు ఆయా దేశాల్లో గాంధీజీ విగ్రహాలను నేను చూడగలిగాను. అక్కడి గ్రంథాలయాల్లో గాంధీజీ పుస్తకాలను ఇప్పటికీ ప్రజలు విరివిగానే చదువుతున్నారు. అనేక విశ్వవిద్యాలయాల్లో గాంధీజీ స్టడీస్ పేరుతో అనేక ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. గాంధీజీ అనే సూర్యుడిని చూపించడానికి మోడీజీ ఎత్తి చూపే దీపం ఎవరికీ అక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఆయన అనేక మార్లు గాంధీజీని తిడుతూ ప్రచారం చేసి ఉంటారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అంటూ ఉండదు. ఇప్పుడు నంగనాచిత్వాన్ని ప్రదర్శించడం నాటకీయంగా ఉంటుందే తప్ప, నవ్వుల పాలు అవుతుందే తప్ప అన్యం కాదు.
ఈ విషయంలో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఒక ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈ విషయంలో నన్ను క్షమించండి, 1982లో రిచర్డ్ ఆటెన్బరో చలనచిత్రం గాంధీ విడుదలయ్యే వరకు ఈ ప్రపంచానికి మహాత్మా గాంధీ గురించి తెలియదు. అంటే సూర్యుడిని మనం కళ్ళు తెరిచి సూర్యుడిని నేనే కనుక్కున్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీ ఒక గొప్ప వ్యక్తి. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి మహానుభావుల కంటే గాంధీజీ తక్కువేం కాదు. వారికంటే చాలా 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 అనేక వేల రెట్లు అత్యున్నత స్థాయిలో ఈయన ఉన్నారు. ఆ విషయాన్ని లూథర్ కింగ్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాని అంగీకరించారు. దానికి ప్రధాని మోడీ ఎండార్స్ చేయాల్సిన అవసరం లేదు, వారితో పోల్చాల్సిన అవసరం లేదు. ఏదో మన కాళిదాసును ఎవరో అమెరికా వర్డ్స్వర్త్తోనో లేకపోతే షేక్స్పియర్తోనో పోల్చడం ఎలాంటి మన స్థాయిని మనం దిగజార్చుకోవడమే. అలాగే గాంధీజీని మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే తక్కువేం కాదని మాట్లాడటమే ఆయన వ్యక్తిత్వాన్ని కుంచింపజేయటం అనే విషయం మోడీజీకి తోచినట్లు లేదు. 75 ఏళ్లుగా అలాంటి వ్యక్తిని ప్రపంచం గుర్తించేలా చేయటం మన బాధ్యత కాదా అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఏబీపీ న్యూస్ నెట్వర్క్ ప్రతినిధులు రోహిత్ సావల్, రోమన్ ఇస్సర్ఖాన్, సుమన్ డేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష ఇండియా కూటమి భారత సంస్కృతి విలువలను అర్థం చేసుకుంటుందా అని వారు ఆ ప్రశ్నలకు మోడీ పై విధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీని ప్రమోట్ చేయలేకపోయింది. గడిచిన గాంధీ సినిమా వచ్చే వరకు ప్రపంచానికి ఆయన గురించి తెలియకపోవడం విచారకరమని మోడీ అన్నారు. గాంధీజీ చేసిన స్వాతంత్ర ఉద్యమాన్ని పలు దేశాల నాయకులు, ప్రజలు నిరంతరము ఆ కమ్యూనికేషన్ బాగా లేని సమయాల్లోనే అనుసరించేవారు. నిజానికి ప్రభుత్వం వారణాసి, న్యూఢిల్లీ, అహ్మదాబాద్లో ఉన్న గాంధీ విద్యా సంస్థలను నాశనం చేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది ఆర్ఎస్ఎస్ హాల్మార్కుకు నిదర్శనం. గాడ్సే సిద్ధాంతాలను అనుసరించే వారికి గాంధీ జాతీయవాదం గురించి తెలియదు. మోదీ గాడ్సే భక్తులను అధికారం నుంచి దిగిపోవటం ఖాయమని కాంగ్రెస్ అంటోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గాంధీజీ హత్య వెనుక మతవాదులు ఎవరో, వారి మూలాలు ఏమిటో ప్రజలకు తెలియంది కాదు. గాంధీజీ అహింస, శాంతియుత పోరాటాల గుర్తింపుగా 1937 నుంచి 1948 మధ్యకాలంలో 5 సార్లు నోబెల్ బహుమతికి ఆహ్వానాలు వచ్చిన ఆయన తిరస్కరించారు. మహాత్ముడి శత జయంతి ఉత్సవాల గుర్తుగా 1969లో భారత ప్రభుత్వం కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మను ముద్రిస్తోంది. ఈ బొమ్మను తొలగించే ప్రయత్నం కూడా మోడీ ప్రభుత్వంలో జరిగిందన్న విషయం చాలామంది ప్రజలకు తెలియకపోవచ్చు. 1953లో మహాత్మా గాంధీ 25వ శతాబ్ద ప్రవక్త పేరుతో అమెరికా ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. 1963లో 9 Hours to Rama పేరుతో అమెరికా బ్రిటిష్ నాటకం ప్రాచుర్యం పొందింది. అందులో గాంధీజీని హతమార్చేందుకు గాడ్సే ప్రణాళికలను వివరించారు. 1968లోనూ మహాత్మా గాంధీ జీవితం పేరుతో విఠల్భాయ్ జవేరి చిత్రీకరించిన డాక్యుమెంటరీ విడుదలైంది. 1950లో కాలిఫోర్నియాలో, తర్వాత బ్రస్సెల్స్లో, 1968లో లండన్లో, 1948 ఆఫ్రికాలో, యుగాండా సమీపంలో నైలు నదీ తీరంలో గాంధీజీ విగ్రహాలను స్థాపించారు. అందులో కొన్నిటిని నేను స్వయంగా చూసే అదృష్టం లభించింది. అలాగే భారత్కి ఏ ఖోజ్ పేరుతో టీవీ సీరియల్, దూరదర్శన్లో టీవీ సీరియల్ చాలా పాపులర్ అయ్యింది. అందులో గాంధీజీ పాత్రను కూడా చిత్రీకరించారు. గాంధీజీని మనం అనుసరించాలని మోడీజీ చెప్పడం ఒక ఈ ఇంటర్వ్యూలో కొత్త కోణం. ఆర్ఎస్ఎస్లో ఉన్న ఆయన గురువులు, మార్గదర్శకులు వింటున్నారా? గాంధీజీ గురించి చెడు ప్రచారం చేస్తూ గాంధీజీ మీద నేటి యువతరంలో విషం ఎక్కించిన వారే ఇప్పుడు గాంధీజీని మనం గుర్తించడం అవసరమని చెప్పుకోవటం ఏంటంటే అటువైపు ఇటువైపు వాళ్ళే మాట్లాడుతుంటారు. అది ఒక విచిత్రమైన భారతదేశంలో ఏం జరుగుతున్నది, విచిత్రాతి విచిత్రమైన అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దానికి మనం మౌన సాక్షులుగా నిలవాలే తప్ప మనం ఏం చేయగలుగుతామనేది ప్రజలు ఆలోచించుకోవాలి.